సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరా పాద నక్షత్రము 1 కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చులు 5. అంటే ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి సరిపోతుంటుంది. పేరు చూస్తే రాజా మాదిరి ఉంటుంది, కానీ పెట్టి చూస్తే ఏమీ ఉండదు. మరి రాజపూజిత చూస్తే 7, అవమానాలు 7. అంటే ఎంత మంచిగా పోతారో అంత చెడుగా మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఒక మాట మీలో దాగదు, ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటారు, ఏదైనా మొహం ముంగల మాట్లాడతారు. కాబట్టి మీరు ఉన్న విషయాన్ని చెప్పి దెబ్బతింటున్నారు. అలా చెప్పొద్దండి. మనకు పని అయిన తర్వాత చెప్పుకోవాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, స్నేహితులు కానీ ఎవరికైనా సరే మీ ప్లానింగ్ ఎవరికి ఇవ్వద్దు. మరి మీ జాతక పట్ల చూసుకుంటే మీకు బంధువులు కానీ, స్నేహితులు కానీ మీ మీద విరోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శత్రు నాశనాలు కూడా ఎక్కువగా, శత్రు భయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ శత్రు భయాల వల్ల ఏమి చేయాలో మిమ్మల్ని ఏం చేసేది ఉండదు. కాబట్టి మీకు అలా భయం అనిపిస్తుంటుంది. ఏమనిపిస్తుంటుంది? అరే మేము అట్లా పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, శలక పోతున్నాం, భూములు పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, మన శత్రువులన్నా మన మీద ఏమైనా ఇబ్బంది ఏమైనా అటాక్ చేస్తారా అనేట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం వల్ల మీరు ఏది చేయలేకపోతున్నారు.